సార్ బిల్. ఇదో బొక్క నాకు ఉన్నప్పులు చాలే అన్నట్టు. బొంబాయి బోధనాని దాని మనసు, దాని బొట్ల జీరా మీద నా మనసు, దాని బొట్ల జీరా మీద నా మనసు. నువ్వు హాయిగా చిల్ అవుతున్నావా? ఎస్ ఐ యామ్. నా మనసు దాని బొట్ల జీరా మీద నా మనసు, దాని బొట్ల 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 నీ అబ్బా బొట్ల బొట్ల బొట్ల. నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు హాయిగా చిల్ అవుతున్నావురా నవ్వకుండా. అయినా నీ బాధ ఏందిరా? అంతా తెలిసి కూడా నా బాధ ఏందని అడుగుతున్నావా? ఇప్పుడు చిత్రతో రిలేషన్షిప్ గుడ్స్ పోయినందుక, లేకుంటే అది డబ్బులు అడుగుతుందనా? రెండూ బే. చిత్ర లాంటి పిల్ల దొరుకుతారా మళ్ళా మనకి? నీకు కొంచెం కూడా ఏమనిపిస్తలేదా? నువ్వు ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నావు. అట్లీస్ట్ లెట్ మీ ఎంజాయ్ బేబ్. అసలు అర్జున్తో బ్రేకప్ కరెక్టే అంటావా? అస్సలు కాదంట. ఇప్పుడు అరా ఆలోచించేది? ముందు కదరా ఇది నువ్వు ఆలోచించాలి. నీ లేజీ యాస్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ వల్లే ఇదంతా అయింది. హోల్డ్ ఆన్, నువ్వు నేను ఒకటే. నీ ఎస్కేపిజానికి నన్ను బ్లేమ్ చేయకు. ఎందుకు అలా అంటావు? వాడేమైనా రేరెస్ట్ ఆఫ్ రేరా? అంటే బయట చాలామంది దొరుకుతారు. ఇప్పుడు అలానే అనిపిస్తుందిలే. బయటికెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడు, నీకే అర్థమవుతుందిలే. అబచ్చా, ఏంటి వాడిలోని అంత గొప్ప క్వాలిటీస్? వాడు అబ్సల్యూట్ లాయల్. నీ తిక్కని భరిస్తాడు. నువ్వు తప్పు చేసినా నీ కాళ్ళ మీద పడతాడు. నువ్వు అలిగితే బుజ్జగిస్తాడు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, నేను నిన్నులా ఉంచుతాడు, ఇష్టపడతాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. పైసలు ఎట్లా రిటర్న్ ఇద్దాం? 2 లక్షలు రాయి 2000 అనుకుంటున్నావు ఏంది? అవన్నీ అయ్యే పనులు కావు కానీ రాత్రికి 2 బీర్లు వేసి హాయిగా పడుకున్నావు. కొడుకు ముఖం ముంజకాయ అవుతుంది. ఏజ్ పడుకో అనే లైఫ్ ఇంట్లో పండబెట్టినావు. అంతుంటే జాబ్ ఎందుకు తెచ్చుకోలే? మా ఇంట్లో ఎందుకు మాట్లాడలే? నువ్వు అడిగిన విధానం అలాంటిది. పీకల మీద కత్తి పెట్టి చేయమంటే ఎవడైనా అలానే రియాక్ట్ అవుతాడు. వాడికున్న అన్ని క్వాలిటీస్లో ఒకే ఒక్క బ్యాడ్ క్వాలిటీ వాడి లేజినెస్. అట్లీస్ట్ బుజ్జగించి కన్విన్స్ చేయాల్సింది కదా. చిల్ బ్రో, గుడ్డలు ఎందుకు దించుకుంటున్నావు? అయినా మీదకి వస్తున్నావేంద్రా? ఇప్పుడు 1 మంత్ ఇలాన్ మస్క్ అవుతావేంది నువ్వు పోయి? అంత కాకపోయినా ఏదో ఒక జాబ్ తెచ్చుకొని చిత్ర అప్పు తీరుస్తా. వెళ్ళి ఎలాగోలా కన్విన్స్ చేస్తా చిత్రాన్ని. అబచ్చా, ఇలాంటి ఇన్స్టాంట్ మోటివేషన్ చాలా చూసినాం కానీ పో పో పోయి వండుకోపో. నువ్వు మారవరా ఇంకా? అబ్బా నాకేం అవసరంలే. నేను చేసింది రైటే. వెళ్ళి ఇంకొకరిని వెతుక్కొని నీకు వాడికి ఇద్దరికి చూపిస్తా నేనేంటో. సర్లే నీ కర్మ కానీ. ఇదేంది? అదేదో ఆస్తి పేపర్లాగా అట్లా చూస్తుంది బోర్డు రెజ్యూమేకి. ఓకే, సో వాట్ యు నో అబౌట్ కోడింగ్? కోడింగ్? ఐ నో కోడింగ్. కోడింగ్ ఈజ్ కోడింగ్. Coding is nothing but coding. Okay. We code so the tester can test because tester also need job, right? ఇంకోసారి కంపెనీ చుట్టుపక్కల కాదు, ఏ ఐటీ కంపెనీలో కనిపించినా మనుషుల్ని పెట్టి కొట్టిస్తా. గెట్ అవుట్. నేను ఎవడు చేసుకుంటాడో కానీ అయిపోయాడు. యూ సెక్యూరిటీ. వెళ్తున్నాలే, గొంతు దించుకోకు. సెక్యూరిటీ. నువ్వు నీ బర్రె గొంతు ఎలా? సో ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం? జస్ట్ ఏ ఫిజికల్ రిలేషన్షిప్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. మరి లవ్, మ్యారేజ్, ఫ్యూచర్ ఇవేమీ లేవా? అవన్నిటికి నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. యు నో వాట్, ఐఎమ్ మెంటలీ కనెక్టెడ్ టు హెర్. #పదుకుని ఫిలాసఫీ. Okay, Arjun. Before we start, let me tell you something. I love honesty. సో నీ దగ్గర నుంచి కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హో అంతేనా? సో చెప్పు, ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? అర్జెంట్ కట్టాల్సిన అప్పులు కొన్ని ఉన్నాయి, అందుకే జాబ్ సెర్చ్. అంటే ఇంకా అప్పులు తీరిపోతే ఆఫీస్కి రావా? అంతే కదా.
ఆనెస్టీ అనగానే నిజం చెప్పేశాడు ఎర్రదవా. నల్లి కుట్లు మొహందాన నాశనం అయిపోతావే నువ్వు. అవన్నీ చెప్పకండి. నాకు 100 మంది పూరలు 40 బండ్లు కావాలి ర్యాలీకి. తలా 1000 రూపాయలు డిన్నరు మంది ఇప్పిస్తాను చెప్పు. సరే కానీ నేను మీటింగ్కి వచ్చినా మళ్ళీ వేస్తా. ఏంలే, ఈ వారం ఎమ్మెల్యే మా రోడ్ ఓపెనింగ్కి వస్తుండు. ఓ మేము కూడా చూపించుకోవాలి కదా. అట్లా సరే, ఏమైనా ఆర్డర్ ఇస్తావా? ఇట్స్ ఓకే, నేను మెల్లగా చెప్తా. ఓకే సరే, నువ్వైతే నాకు మస్తు నచ్చినావు. నెక్స్ట్ ముహూర్తాలు ఎప్పుడు అంటే అప్పుడు నేను రెడీ. మనం ఇంకేం మాట్లాడుకోలే, అప్పుడే పెళ్ళేంటి నచ్చడం ఏంటి? ఏముంటే చెప్పి మాట్లాడుకోనికి. మీ ఏకెట్లాగో మస్తు ఆస్తుంది, మీ తాతకి మా నియోజకవర్గంలో అయితే మస్తు పలుకుబడి ఉంది. అది ఎట్లయినా ఎలక్షన్కి హెల్ప్ అవుతుంది. ఇంకేం కావాలి? అంటే ఇప్పుడు ఈ పెళ్ళంతా నీ పొలిటికల్ ఫ్యూచర్ కోసమా? ఎవరైనా అంతే కదా. మీ నాన్న కూడా అదే చూస్తుండు. నేను కూడా ఏదో రోజు ఎమ్మెల్యేనో ఎంపీ అవుతా అని నిన్ను నాకు ఇస్తా అన్నాడు. అంటే ఇప్పుడు నేనేంటి, నా ఇష్టాలేంటి, మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అన్న డిస్కషన్ ఇవేం లేవా? అవన్నీ పెళ్లి చేసుకున్నాక నెక్స్ట్ ZPTC ఎలక్షన్ అయినాక మెల్లగా కూర్చొని మాట్లాడుకుందాంలే. Idiot. ఒక్క నిమిషం. అగో అట్లెట్లా? ముందు మనం పిలిచినాం, మన ఇంటికి రావాలి లంచ్కి. చెప్పు మీ ఎమ్మెల్యేకి, గొడవలు అవుతాయి. సరే. అడిగిపోయిన పిల్ల. బీటెక్ అయిపోయి 2 years అవుతుంది. ఇప్పటివరకు ఎక్కడ జాబ్ చేయలేదా? మ్మ్హ్మ్. ఎందుకు? వై? ఎందుకంటే వాడు జాబ్ వేయలేదు కనుక. వాట్? అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి. అమ్మకేమో హార్ట్ ప్రాబ్లం, నాన్నేమో ఆల్కహాలిక్. ఇంకా అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. అయ్యో, సో సాడ్. టెక్నికల్ పర్ఫార్మెన్స్ అంత లేదు, బట్ యూ నీడ్ దిస్ జాబ్. యా, ఐ రియల్లీ నీడ్ దిస్ జాబ్ అండి. నా పాలిట, మా ఫ్యామిలీ పాలిట దేవత అండి మీరు. దేవత అండి. ఓకే 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 దేవత. ఓకే. ఏంటి 55%? అంటే బీటెక్లో ఉన్నప్పుడు మా నాన్నకి లివర్ ఇష్యూ అండి. అప్పుడు కూడా నేనే. అప్పుడు మీ మమ్మీ లేదా చూసుకోవడానికి? అబ్బా, దీనికి ఇప్పుడు ఇంకో కథ చెప్పాలా నేను? అంటే అప్పుడు మా అమ్మ నాన్నతో గొడవపడి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఓ గాడ్, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ దేవుడు నీకే ఇచ్చినట్టున్నాడు. చూస్తేనే జాలేస్తుంది. అంటే జాబ్ ఇచ్చేసినట్టే కదండి. అంటే స్కిల్ లేకుంటే ఓకే, కానీ మినిమం 65% కంపెనీ రూల్. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు, ఐ కాంట్. అంటే ఇందాకే జాలేస్తుందన్నారు. ఇప్పుడు నేను నీ మీద జాలి పడితే రేపొద్దున ఎవడో నా మీద, నా ఫ్యామిలీ మీద జాలి పడాలి. అంటే ఇప్పుడు రిజెక్టెడా? ఎస్ అర్జున్. ఆ పర్సంటేజ్ ఏదో ముందే చూసుంటే అయిపోయేదిగా. అనవసరంగా నాకు పర్ఫార్మెన్స్ బొక్క. అంటే ఈ మీ మమ్మీ హార్ట్ ప్రాబ్లం, మీ నాన్న లివర్ ప్రాబ్లం, ఇవన్నీ చందమామ కదలా? అంతేగా. నువ్వు కనుక ఇంకొంచెం ఎమోషనల్ జాబ్ ఇస్తానని ఉంటే లేని మా తమ్ముని కూడా చంపేస్తుండే. ఏం చూస్తున్నావు ఇటీ? పర్ఫార్మెన్స్ బొక్క. సో ఐ థింక్ మనం సేమ్ వేవ్ లెంత్లోనే ఉన్నామనిపిస్తుంది. మేబీ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. యా, కానీ దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి. మీరు దానికి ఓకే అంటే వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఏంటది? ఐఎమ్ ఏ బైసెక్షువల్. వాట్? నిన్ను చేసుకుంటే నువ్వు అమ్మాయిలతోనే కాదు అబ్బాయిలతో తిరిగినా నా మెంటల్ హెల్త్ కథం. నీకు దన్నంరా బాబు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటంలో ఉన్నాడు. ఇప్పుడేం చేయాలి? ఇట్లయితే నాకు జాబ్ వచ్చేది ఎప్పుడు, దాని అప్పు తీర్చేది ఎప్పుడు? ఈ బ్రేకప్ నా సాగుకు వచ్చింది. నా పేరు అర్జున్. కాంటెంపరీ క్రైమ్స్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన భార్యకి గతంలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కొండ మీదకు తీసుకెళ్లి తోసేసి చంపేసిన భర్త. పెళ్ళైన 3 నెలలకే భర్త చిన్నిళ్ళు పెట్టాడని మనస్తాపంతో భార్య ఆత్మహత్య. పాపం.
తన నపుంసత్వాన్ని ప్రశ్నించిందని భార్యని బ్లూ డ్రమ్ములో బొందబెట్టిన భర్త. సాడ్, సో సాడ్. చిత్ర నీకే ఇది. భార్య వంట రాదన్నదని అట్ల కాడతో అరచేతిలో 60 వాతలు పెట్టిన భర్త. వెరీ సాడిస్టిక్, వెరీ సాడిస్టిక్. ఈ లిస్ట్లో నెక్స్ట్ నువ్వే చిత్ర. ఇదంతా కల. నా డబ్బులు ఎక్కడ్రా? ఇప్పటికీ 1 year అయిపోయింది. వడ్డీతో కలిపి 3 లక్షలు అయింది. అంటే ఇంకా జాబ్ రాలేదు చిత్ర. ఇంకొంచెం టైమే నేను ఇచ్చేస్తాను. నీకు ఇంకా టైం కావాలా? చిత్ర, ఇంకా టైం వద్దు కావాలా? చిత్ర, ప్లీజ్ చిత్ర, ఇంకా వద్దు టైం చిత్ర, కావాలా? అబ్బా, చెప్పు, ఇంకా ప్లీజ్, టైం కావాలా? నీ దండం ఇంకా పెడతా. టైం కావాలా? ఇంకా టైం కావాలా? ఇంకా టైం అమ్మా, కావాలా? ప్లీజ్, నీ దండం పెడతా. కాలు పట్టుకొని వదిలే. చిత్ర, వద్దు 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 చిత్ర, వద్దు వద్దు వద్దు. ఇదంతా కల. వామ్మో, ఈ టార్చర్ కన్నా అర్జున్ గడే బెటర్. ఈ టార్చర్ కన్నా చిత్ర కాల్లో ఎల్లో పట్టుకొని ప్యాచప్ చేసుకోవడం బెటర్. హలో బేబీ. అర్జున్, నిన్న రాత్రి కలలో అంతా నువ్వే తెలుసా? నువ్వు లేకపోతే లైఫ్ అంతా టార్చర్ ఉంటుంది అనిపించింది. అవునా? నిజమా? నాకు కూడా సేమ్ టు సేమ్ అలానే అనిపించింది తెలుసా చిత్ర. నువ్వు లేకపోతే నా లైఫ్ పోలీస్ స్టేషన్లో ఖైదీలా అనిపించింది. సరేరా, జాబ్ లేకపోయినా సరే నేను డబ్బులు అరేంజ్ చేస్తా. మనిద్దరం కలిసి మంచి బిజినెస్ ప్లాన్ చేద్దాం. నేను కూడా అదే అనుకుంటున్నా తెలుసా. ఈ మధ్య హైదరాబాద్లో ఫుడ్ ట్రక్ బిజినెస్ చాలా బాగా నడుస్తుందంట. మనం కూడా ఒక ట్రై చేద్దాం. అంతే అంటావా? సరే, ఎంత అవుతుందో కనుక్కో. ఎంత? నీకున్న గోల్డ్ అంత అనుకో. ఒక 5-10 లక్షలు అయితే అంతే. అవునా? ఫైనాన్స్ లో పెట్టి క్యాష్ తీసుకుందాం. ఇంట్లో వాళ్ళు అడిగితే పోయాని మేనేజ్ చేస్తాలే. మా మంచి చిత్రం.